తెలంగాణ కాంగ్రెస్ స్పోక్ పర్సన్ అంటే మెయిన్ గా గుర్తొచ్చేది వర్ష గారు. ఈ మధ్యలో అయితే సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రెండింగ్ అవుతున్నారు. సో మనతో అయితే ఉన్నారు, చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, చెప్పండి. జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉండబోతుంది అని అంటే కాంగ్రెస్ గెలవబోతుంది. ఆల్రెడీ గెలిచింది. వి ఆర్ వెయిటింగ్ ఫర్ మెజారిటీ. ఓకే, కాంగ్రెస్ గెలుస్తా అంటే బీఆర్ఎస్ ఏం తప్పు చేసింది? వాళ్ళు ఎందుకు గెలవరు? వాళ్ళు ఎందుకు గెలవరంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిండ్రు. మరి ఎక్కడ గల్లీకి పోయినా ఎక్కడ బురదలే కనిపిస్తున్నాయి, ఎక్కడ గల్లీకి పోయినా ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్లే కనిపిస్తున్నాయి. మరి ఏం అభివృద్ధి చేసిండ్రు జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని? ఒకసారి వాళ్ళు చెప్పి మరి ఓట్లు అడగొచ్చు కదా, మేము ఈ డెవలప్మెంట్ చేసాము, మాకు ఈ ఓట్లు వేయండి. అలా అలా ఎందుకు అడుగుతలేరు? మరి 12 నెలల్లో కాంగ్రెస్ ఏం డెవలప్ చేసింది అనేసి ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి 12 నెలలు అంటే 20 నెలలు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 20 నెలల్లో ఇచ్చినవి అన్ని ఒక్కొక్కటి నెరవేర్చుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇంకా ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి మహిళలకి, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఆనాడైనా ఈనాడైనా ఇందిరమ్మ రాజ్యంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇన్ని చేస్తున్నారు, ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా 3 years ఉంది, ఓపిక పట్టాలి. ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అవుతుంది. మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ 2047 కోసం మనం పోటీ పడుతున్నాం. ఒక మన రాష్ట్రం కోసం కాదు, ప్రపంచ దేశాలలో మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ రోజు రేవంత్ అన్న కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, అన్ని విధాల పోటీ పడుతున్నది. కాబట్టి మన రాష్ట్రం మరెంతో డెవలప్ అవుతుంది అనేసి ప్రజలు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాం. ఓకే, మీరు ప్రజలు నమ్ముతున్నారని మీరు అంటున్నారు కదా, పబ్లిక్ ఏమంటున్నారంటే 6 పథకాలు ప్రజల దాకా అందట్లేదు, వాళ్ళ చుట్టుపక్కల లాగానే అందుతుంది అనేసి అంటున్నారు. తులం బంగారం అన్నారు, పింఛన్ విషయం కానీ అనేక రకాలవి, ఇవి ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు ఇస్తారు అనేసి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 20 నెలలు అవుతుంది, ఇంకా 3 years ఉంది, ఓపిక పట్టాలి. వాళ్ళు 10 ఏళ్ళు చేయని అభివృద్ధి ఈ రోజు 20 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఓపికతో ఉండాలి, వెయిట్ చేయాలి. వస్తాయి, ఒకటేనికొకటి వస్తాయి. అన్ని ఒకటేసారి రావు కదా. మనకు అన్నం తింటున్నామంటే కూర కావాలి కదా. అది ఇప్పుడు మనం బియ్యం లేవు, సన్న బియ్యం తింటున్నాము. ఈ రోజు 10 ఏళ్ళు దొడ్డు బియ్యం తిన్నాము, ఈ రోజు సన్న బియ్యం తింటున్నాము. ప్రతి పండుగలకి మనం 60 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనుక్కొచ్చుకునేది. కానీ ఈనాడు అలాంటి పరిస్థితి ఉందా ఏమైనా? కాబట్టి ప్రతి సంక్షేమం ప్రతి పేదలకి అందుతుంది, అర్హులైన అందరికీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందుతుంది. ఓకే, బుల్డోజర్ పాలన కావాలన్నా కేసీఆర్ పాలన కావాలన్నా అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపైన మరి బుల్డోజర్ కావాలా అని అంటే మరి ఈ రోజు ఇలానే వరదలు పోవాలా, ఈ రోజు ఇలానే ప్రజలు చనిపోవాలా, ఇలానే ప్రాంతాల ముప్పు గురి కావాలా, ఇలానే వరదలలో ప్రజలు మెలగాలా? 10 ఏళ్ళు ఎలా అయినా కబ్జాలకి గురి చేశారు. కాబట్టి ఈ రోజు హైడ్రాని తీసుకొచ్చి ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో రావద్దు, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో రావద్దు. ఎందుకనంటే ఈ రోజు హైదరాబాద్ కానివ్వండి ఒక ఫ్యూచర్ సిటీగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడొద్దు అనేసి హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా తీసుకొచ్చి కొన్ని వేల ఎకరాలు కబ్జాకి గురైనవి అన్ని ఈ రోజు ఒక్కొక్కటి వాటిని చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి, బుల్డోజరా ఇదా అదా కాదు. రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి మీరు సలహాలు ఇవ్వండి, కానీ ఇది కావాలా అది కావాలంటే 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం నుండి మరి మీరేం చేసిండ్రు? ఇవి ఎక్కడే ఉంటున్నాయి కదా. మరి మీరు ఎందుకు దీని మీద స్పందిస్తలేరు? హైడ్రాని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరికీ ఒకటే, 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అయినా ఆగం చేసిండ్రు. ఈ రోజు రేవంత్ అన్న వచ్చి ఇలా మూసి సుందరీకరణ కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి సిటీగా మార్చడానికి చేస్తుంటే వీళ్ళు ఇలా కుట్రలు చేస్తున్నారు. బట్ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా అవి ఫలించవు. ఎలా అయినా కాంగ్రెస్ జెండాని ఈ యొక్క హైదరాబాద్ గడ్డ మీద ఎవరు ఆపలేరు. ఓకే, మీరు ఎట్లాగో హైదరాబాద్ గడ్డ మీద ఆపలేరు అని మీరు అంటున్నారు కదా. కొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే జూబ్లీ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ఒక రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చారనేసి సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. నిజంగా రౌడీ షీటర్ కి ఇచ్చారంటారా? మరి నిజంగా రౌడీ షీటర్ ఇచ్చినారా అంటే మరి కేటీఆర్ ఎంత పెద్ద రౌడీ షీటర్ అయితే ఈ రోజు రౌడీ షీటర్లనే పార్టీలకు జాయిన్ చేసుకుంటుండే కదా. కేటీఆరే కదా పెద్ద రౌడీ షీటర్. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ రౌడీ షీటర్లేనే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు. మరి మీరు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? రౌడీ షీటర్ల దగ్గరికి పోయి ఎందుకు ఓట్లు అడుగుతున్నారు? ఇది చెప్పాలి ఫస్ట్ ఆన్సర్. కేటీఆర్ పెద్ద రౌడీ షీటర్ కాబట్టి ఈ రోజు రౌడీ షీటర్లనే పార్టీలకు జాయిన్ చేసుకొని ఇలా నాటకాలు ఆడుతున్నారు. ఇలా దొంగ నాటకాలు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీనన్నను గెలుపును ఎవరు ఆపలేరు. రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి అది ఎన్ని విమర్శలు చేసినా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేస్తుంటే నీకు కొంచెమన్నా సిగ్గుందా? ఒక మహిళవి, ఒక ఆడబిడ్డవి, ఒక ఇంటికి ఆడబిడ్డవి, నువ్వు ఇలా మాట్లాడుతుంటే కొంచెమైనా ఏమన్నా ఉందా నీకు?
ఒక మహిళవి కాబట్టి మహిళ మాటలు మాట్లాడు. మొగన్ లెక్క మాట్లాడితే చిల్లర దానివి అంటారు. మేము కూడా చిల్లర దాన్ని అంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ పోయి అన్ని విమర్శలు చేస్తే ఎవరు ఊరుకుంటారు? మేము ఊరుకుంటామా? రేవంత్ అన్న అంటే మా సీఎం రేవంత్ అన్న అంటే మేమెందుకు ఊరుకుంటాము? పావని గౌడ్ అసంటి వాళ్ళు చిల్లరగాళ్ళు. రేవంత్ అన్న కాలి గోటికి కూడా జరిపోరు. ఇలాంటి వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే కొంచెమన్నా సిగ్గుండాలి పావనికి. ఓకే, కేసీఆర్ గారు కట్టగారులనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తుంది, మరి ఇది తప్పంటారా? మరి ఆమె చూపిస్తుంది, మంచి విధానంగా చూపి, మంచిగా చెప్పు, ప్రజలకి మంచిగా చెప్పు. అన్ని హౌలే మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? నువ్వు నీ మాటలు ఒక పొలిటికల్ గా నువ్వు ఉన్నదానివి, ఒక సింపతితో, మీరు రాజకీయం ఎట్లయినా సింపతితో చేస్తారు కదా, నువ్వు మంచి పొలిటికల్ వేలో మాట్లాడు. ఇలా రౌడీ షీటర్ల లాగా నువ్వు మాట్లాడితే నీకేం లాభం? నువ్వు ఈ రోజు రేవంత్ నన్ను విమర్శించే స్థాయికి వచ్చినావనంటే నువ్వెంత కాలి గోటికి కూడా జరిపోవు రేవంత్ అన్నకి. నమస్తే అక్క. నమస్తే. జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలు ఎవరి సైడ్ మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారు? నవీన్ యాదవ్ అందులో అనుమానం ఏముంది? ఎందుకంటారు? ఎందుకన్నారు అంటే ఎందుకంటారు అనకపోవడానికి కారణాలు చాలా అనడానికి కారణాలు ఏం లేవు. నవీన్ యాదవ్ అసలు ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన అతనే, కానీ ఏదో ర్యాలీ మన నామినేషన్ చేయాలి కాబట్టి ఆ లాంఛన ప్రకారం చేసిండు అంతే తప్ప అది విజయోత్సవ ర్యాలీ అది. ఓకే, అంత పెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేశారు కదా, అలా ఆల్మోస్ట్ రౌడీలో ఉన్నారనేసి కూడా ప్రచారం చేస్తున్నారు. నిజంగా రౌడీలు వచ్చారంటారా? రౌడీ ఒకరి పర్సనల్ జీవితం గురించి మనం మాట్లాడొద్దు. వాళ్ళు వచ్చింది అభిమానంతో, పార్టీలో పదవిలు ఇస్తారని కాదు, పదవి కోసం రాలేరు వాళ్ళు, అభిమానంతో వచ్చిండ్రు. మీ పార్టీలో రియల్ గా కేసులు ఉన్న వాళ్ళు, అన్ని కేసులు మన సల్మాన్ అన్న రీసెంట్లీ తీసుకున్నారు కదా మీరు, మరి మీరే ఉద్దేశంతో తీసుకున్నారు? కేటీఆర్ మాట్లాడతారు రౌడీలాగా మాట్లాడతారు, ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు రౌడీజాలు చేస్తారు, కేసులు ఉన్న వాళ్ళు పార్టీలో కండవాపి పిలుచుకుంటారు. నిజమైన రౌడీలు ఎక్కడున్నారు? నవీన్ అన్న అంటే పుట్టిన పిల్ల నుంచి సత్య ముసలోళ్ళ వరకు అభిమానమే, అభిమానంతో వచ్చిండ్రు. వాళ్ళు ఏదో పదవిలు ఆశించి రాలేరు కదా, వాళ్ళకి పదవిలు ఇస్తాను పిలవలేదు కదా. ఇంకోటి కేటీఆర్ ఏమని కామెంట్ చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ కి ఎందుకు ఓటు వేయాలి, అసలు 6 పథకాలు జనాలకు అందుతున్నాయి అనేసి కూడా అంటున్నారు. 120 నెలలు పరిపాలించిండ్రు, మీరు ఎన్ని పథకాలు చేసిండ్రు? జూబ్లీ హిల్స్ లో ఎవరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? జూబ్లీ హిల్స్ లో పొరగాండ్లకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? జూబ్లీ హిల్స్ లో దళితులకు 3 ఎకరాల భూమి అని ఇచ్చిండ్రా? మీరేం చేసిండ్రు? ఈ వచ్చింది 20 నెలలు, 20 నెలలల్లా ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు, ఉచిత బస్సు ఇచ్చిండ్రు, సిలిండర్ ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు, గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ రిలీజ్ అయినాయి, ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయి, మళ్ళంటే ఇవి రైతు బంధువులు, అవన్నీ రైతు రుణమాఫీ అయింది. ఇంకేం కావాలి? ఇంకా మిగతా టైం ఉంది కదా, ఇంకా 20 నెలలే కదా అంత అయింది, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఇది అందరికి అందట్లేదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందుతుంది అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి కూడా మా హయామాలో మాకు జరగని పనులు మీ హయామాలో జరుగుతున్నాయి అని స్వచ్ఛందంగా పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మీడియాలలో చెప్తున్నారు. కళ్ళు దొబ్బినాయి, చెవులు దొబ్బినాయి. కేటీఆర్ కి పదవి రాలేదన్న పిచ్చిలో ఏం వినబడతలేనట్టున్నది ఆయనకు. మొన్న మాగంటి గోపీనాథ్ గారు భార్య ఎక్కడైతే సభలో ఏడ్చారో అది సింపతి కోసం ఏడ్చింది అనేసి కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో ఇది నిజంగా సింపతి కోసం ఏడ్చింది అంటారా? మరి సింపతి దేనికి? అసలు ఫస్ట్ సింపతి అనేది దేనికి? ఓట్ల కోసం అనేసి. దేనికి అసలు ఆమె సింపతి అనడానికి? ఆమె ఏమన్నా ఒక వీర జవాన్ భార్యనా, లేకపోతే ప్రజల కోసం పానం అర్పించిన రాజకీయ నాయకుడి భార్యనా? సాదాసీదా ఆయన భర్త చనిపోయిన 6 నెలలు కాలేదు, వీళ్ళకి సిగ్గులేదు అసలు? వీళ్ళ పార్టీ వాళ్ళకి అంత పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక మహిళను ఆమెకు బయట ప్రపంచము తెలియదు, సూర్యకిరణాలు ఎట్లుంటే తెలియని విధంగా ఆమెను పెట్టుకున్నాడు మన గోపీనాథ్ అన్న. అలాంటి ఆమెను తీసుకొచ్చి రోడ్డు మీద మీరు స్టేజీలు ఎక్కిస్తే ప్రతి మనిషి కళ్ళలో ఆయన భర్త కనపడడా? ఏడుస్తుంది ఆమె. దానికి కారణం మీరు. మేము అంటుంది ఆమెను కాదు, మిమ్మల్ని అంటున్నాము. అట్లా తీసుకొచ్చి పెట్టిన వాళ్ళని అంటున్నాము. సో మీరు ఈ మాటకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, హైదరాబాద్ లో తెలంగాణ రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మరి తెలంగాణ రాకముందు ఇప్పటికి ఏం తేడాలే. తెలంగాణ రాకముందు నిధులు వాళ్ళ చేతిలో ఉండే, తెలంగాణ వచ్చినాక నిధులు మనోళ్ళ చేతిలో వచ్చి మనోళ్ళు దోసుకున్నారు, అంతే తేడా. అప్పుడు పరాయోడు దోసుకున్నాడు, ఇప్పుడు మనోడు దోసుకున్నాడు. దోసుకోవడం మాత్రం అంతే ఉంది, ఎలాంటి మార్పు లేదు. మరి కొంతమంది కామెంట్ ఏమని చేస్తున్నారంటే నవీన్ యాదవ్ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేదనేసి కూడా అంటున్నారు, నిజమేంటారా? అది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కాదు, వాళ్ళ నాన్నప్పటి నుండి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంతమంది అభిమానాన్ని ఎట్లా చెరగొంటాడు? ఇంతమంది మనసు గుండెల్లో నవీన్ యాదవ్ ముసలోళ్ళు నడితే మా పెద్ద కొడుకు అంటారు, అక్క చెల్లెల దగ్గరికి వెళ్తే మా తమ్ముడు అంటారు, మా అన్న అంటారు. ఎక్కడికైనా వచ్చింది ఇది? ఎక్స్పీరియన్స్ లేకనే, ప్రజలకు సేవ చేయకనే ప్రజల అభిమానాన్ని కొనుక్కున్నాడు ఆయన.
కాదు కదా. ఒక్కరికంటే డబ్బులు ఇచ్చి చెప్పమంటారు. యావత్ ప్రపంచం చెప్తుంది ఆయన గురించి అని అంటే ఆయనకు ఎక్స్పీరియన్స్ లేకనా, వాళ్ళకి మంచిగా చూసుకోలేకనా? కేటీఆర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మంత్రి ఎగ్రీ చేసిండు ఇన్ని రోజులు. ఎన్ని ఇవి చేసిండు, డమ్మి డుమ్మిల్ పనులు చేసిండు ఆయన. ఈ కార్ రేస్ కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మంత్రిగా ఎన్నుకున్నారు ఆయనను. ఆయనకేం ఎక్స్పీరియన్స్ ఉంది? ఈ యుద్ధంలో ఎక్కడున్నాడు ఆయన? మన తెలంగాణ మలిమడత యుద్ధంలో ఆయన ఎక్కడున్నాడు? కేసీఆర్ ఎంబడి ఉన్నాడు ఆయన? ఎక్కడికైనా వచ్చి మంత్రి పదవి స్వీకరించుడు. మన చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఎంబడి నుంచి పుట్టినప్పటి నుంచి తండ్రితో పాటు ఉండి తండ్రి చేస్తున్న మంచి పనులన్నీ ఆయన మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు ప్రజల మధ్య ఉంటున్న నవీన్ యాదవ్ అన్న. అసలు ఆయన పేరు తీసుకునే అర్హత ఆయనకుందా కేటీఆర్ కి? ఇంకోటి బీఆర్ఎస్ క్యాంపెయినింగ్ ఉంది కదా, కేసీఆర్ కూడా త్వరలోనే రోడ్ షో చేయబోతున్నారంట. ఈ ప్రభావం ఏమైనా ప్రజల మీద చూపించవచ్చు అంటారా మరి? ఒక ఆయనను బట్టి ఏమనుకో ఉందంటే, ఆయన ఎన్ని రోజుల నుంచి లేని ఫామ్ హౌస్ లో వండుకొని ఇప్పుడు ఓట్ల కోసం మాత్రమే బయటకు వస్తాడు. ఓట్లు రాగానే మళ్ళీ పోయి నిమ్మలంగా అది పాము పుట్టలకి బయటకు వచ్చి పాల దగ్గర మళ్ళీ నిమ్మలంగా పుట్టలం అంటారు చూడు. గట్లనే అట్లా రావడం వల్ల ఇంకా పార్టీకి నెగటివ్ గానే వస్తుంది. ఎందుకంటే ఇక ఈయన గెలిపించుకున్న బీఆర్ఎస్ వాళ్ళని గింతే ఓట్లు అప్పుడు వస్తారు, ఓట్లు వేయంగానే నిమ్మలంగా పోయి వండుకుంటారు. మళ్ళీ ఇంకోటి, బీఆర్ఎస్ ఒకవేళ గెలిపించుకున్నా గానీ వాళ్ళు ఎన్ని నిధులు శాంక్షన్ చేసినా ఒకటే మాట చెప్తారు, హైకమాండ్ మాది కాదు, మాకు కాంగ్రెస్ నిధులు ఇస్తలేరు, మీకు మేము ఏం చేయలేము అని. హుజురాబాదు చేఫిట్ హీరో ఉన్నాడు చూడు, పాడే కౌశిక్, బిడ్డను అడ్డం పెట్టుకొని ఓట్లు వేసుకున్న ఆయన చెప్తున్నాడు కదా ఇప్పుడు బీఆర్ఎస్ ఆయామం ఉంది, మేము ఏం చేయలేము అని. సేమ్ ఇక్కడ కూడా అదే మాట వస్తుంది. త్వరలోనే జూబ్లీహిల్స్ క్యాంపెయిన్ కి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారంట. ఈ ప్రభావం ఇలా ఉండబోతుంటారు. మన సంతోషమే కదా అది. ఇంకా హామీ ఒకవేళ ఎవరి మనసులన్నా ఏదైనా అనుమానాలు ఉన్నా వాళ్ళకు ఒక ధీమా అనేది వాళ్ళకు వస్తుంది, ఒక నమ్మకం అనేది వస్తుంది ఆయన రావడంతో. మేబీ జూబ్లీ బై ఎలక్షన్ రిజల్ట్ బట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ ఉంటాయి అనేసి అంటున్నారు. నిజమేంటారు ఇదంతా? లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు, ఇది వేరు. జూబ్లీ హిల్స్ దానికి ఆ పల్లెల్లో జరిగే ఎలక్షన్ కి ఎలాంటి సంబంధం ఉంటుంది చెప్పండి? అందుకే దీనిపైన ఎక్కువ సీరియస్ గా తీసుకుంటున్నారు అనేసి అంటున్నారు. అది కాదు, ప్రజలు ఇప్పటి వరకు ఇదైపోయింది, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడైనా ప్రజలు మంచి దారిలో పెట్టాలనే ఉద్దేశంతో మొగ్గు చూపిస్తున్నారు దీనిపైన. ఫైనల్ గా బీసీ రిజర్వేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి? బీసీ రిజర్వేషన్ ఒకళ్ళు కొట్టినట్టు చేస్తున్నారు, ఒకళ్ళు ఊకోబిడ్డ అని లాలిస్తారు చూడు, అట్లా చేస్తున్నారు. రేవంత్ అన్న ఎంత కొట్లాడినా గానీ ఎంత ముందుకు వెళ్ళినా కాలేలా కట్టబెడుతున్నారు. ఇక్కడనేమో బీఆర్ఎస్, కేంద్రంలోనేమో బీజేపీ చేతిలోనే అన్ని ఉండంగా వాళ్ళు అక్కడ బిల్ శాంక్షన్ చేయకుండా ఈడ వచ్చి రోడ్ల మీద కూర్చొని ఏ మెసేజ్ ఇవ్వడానికి? ఏ దొంగ నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు? రాబోయే కాలంలో బీజేపీని బొంద పెట్టే టైం దగ్గరకు వచ్చింది. బీజేపీ నామ రూపాలు లేకుండా చేసేది ఆల్రెడీ బీసీ అన్నల మనసులో నాటుకోపోయింది ఈ బీజము. వాళ్ళకి తెలిసిపోయింది ఎవరు పోరాడుతున్నారు మా కోసము, ఎవరు అడ్డగిస్తున్నారు మా కోసం, మళ్ళీ ఏం జరగనట్టుగా నంగనాచిలాగా మా పక్కన వచ్చి కూర్చున్నారు ఎవరు అనేది బీసీ అన్నలకు తెలుసు ఈ విషయం. నమస్తే అన్న. జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలు ఎవరి సైడ్ మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారు? జూబ్లీ హిల్స్ లో యావత్ ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది. ఒక బీసీ అన్న నినాదంతోనే 60% గెలిచినంత పని అయిపోయింది. మిగతా 40%లో ఎంఐఎం అండా ఉంది. మిగతా పార్టీలల్లో బీజేపీలో రెడ్డి బిడ్డకు టికెట్ ఇచ్చారు, అదేవిధంగా బీఆర్ఎస్లో కమ్మకు టికెట్ ఇచ్చారు. వాళ్ళ ఓట్ల శాతం ఎంత? కాబట్టి నవీన్ యాదవ్ గారు బీసీ బిడ్డగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతా ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతారని మీరు అంటున్నారు కదా, ఏదైతే నవీన్ యాదవ్ గారిని రౌడీ అనేసి ప్రచారం చేస్తున్నారు, నిజంగా రౌడీ అంటారా మరి? ఈ ఛానల్ ద్వారా ఇదే గొట్టం తీసుకుపోయి ఎవరికి పెట్టాలంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అడగాల. ఏమని? తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ గడ్డ మీద పుట్టాం, తెలంగాణ సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళం. అంటే ఒక ఆడబిడ్డను ఇంకో ఇంటికి ఇవ్వాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తాం. అంటే మీ పార్టీలో మంత్రిగా పనిచేసిన తలసాని సీనన్న ఈ ఇంటికి ఇయ్యంపు అంటే తన సొంత బిడ్డ లాంటి అన్న బిడ్డను ఈ ఇంటికి ఇచ్చిండు. మరి రౌడీ అయితే ఎందుకు ఇచ్చినామని ఇదే తోడు దొంగలైనటువంటి హరీష్ రావు కేటీఆర్ పోయి తలసాని సీనన్న అడిగితే సమాధానం అక్కడనే దొరికిపోతుంది కదా. ఇది ఎట్లాగో నవీన్ యాదవ్ గెలుస్తూ ఉన్నాడు కాబట్టి బురద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అభూత కల్పన సృష్టిస్తూ ఉన్నారు. కేసులు పెట్టింది ఎవరు? 10 ఏళ్ళ దొర పాలనలో దొర చెప్పింది చేయాలి, దొర చేసింది చూడాలి. ఒక్క నవీన్ యాదవ్ మీదనే కాదు,
ఉవ్వెత్తున వేసినటువంటి తెలంగాణ ఉద్యమానికి 2 కళ్ళని చెప్పిండు కేసీఆర్. ఒకటి విద్యార్థులు, ఒకటి కవులు కళాకారులని. ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి పోదాంపా ఎంతమంది విద్యార్థుల మీద కేసులు ఉన్నాయో, అదే కాకతీయ యూనివర్సిటీకి పోదాంపా ఎంతమంది విద్యార్థుల మీద కేసులు ఉన్నాయో, ఎంతమంది కవులు కళాకారుల మీద కేసులు ఉన్నాయి. ఎందుకు పెట్టిండు? ప్రశ్నిస్తే, ఎదురు తిరిగితే, మంచి చేస్తే, మంచి వాళ్ళ పక్కన ఉండొద్దు అని చట్టం తన చుట్టాన్ని చేసుకొని నచ్చనోళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టిండు. ఒక్క నవీన్ యాదవ్ మీద కాదు. కేసులతో భయపడే కుటుంబం కాదు. 40 సంవత్సరాల సేవాభావం గల కుటుంబంలో పుట్టిన, చదువులమ్మ ఒడిలో పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ రౌడీలు గుండాలని బురద జల్లే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోండి అని చెప్తాను. బుల్డోజర్ కావాలన్నా కేసీఆర్ పాలన కావాలనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. మంచి ప్రశ్న వేసారు మీరు. కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అని అడుగుతా ఉన్నారు. మీరే కదా చినుకు పడితే చిత్తడైతుంది, హైదరాబాద్ బురదమయమైపోతా ఉన్నది. బీఆర్ఎస్ పాలనలో బోడుప్పల్లో చూసాం, నడి రోడ్ల మీద పడవలేసుకొని తేలి ఆడిర్రు. అదే 18 నెలల కింద ఒక్క గుద్దితే కారు పంచర్ అయింది, షెడ్ పోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్ పోయిండు, బిడ్డ జైలుకు పోయింది, కొడుకు కళ్ళు దాగిన కోతి లెక్క ఎగురుతా ఉన్నాడు. ఈ ముగ్గురు ఎగురుతా ఉంటే అల్లుడు హరీష్ రావు సందులో సడమియ లెక్క 3 ఏళ్ల తర్వాత వీళ్ళు ఇట్నే కొట్టుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతా అని ఆయన చూస్తాను. ముందుగా నీ సంసారాన్ని చక్కగా పెట్టుకో. కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అన్నందుకు సూటి ప్రశ్న. నువ్వు ప్రశ్న వేసినాక నేను సమాధానం చెప్తా ఉన్నాను. ఒక మనిషి చచ్చిపోతే 100 మంది బతుకుతారు అనుకుంటే ఒక మనిషి చనిపోయినా పర్వాలేదు. దానికి ఉదాహరణ, ఒక సైనికుడు చనిపోతే వీర మరణం పొందిండు, దేశాన్ని రక్షిస్తా ఉన్నాడు అంటున్నాం. ఇవాళ నాలాలు కబ్జా చేసిన వాళ్ళకి సర్ది కట్టిన దొంగలు బీఆర్ఎస్ వాళ్ళు, చెర్లను కబ్జా చేసిన దొంగలకు సర్ది కట్టిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు మూటలు ఇస్తే ఇండ్లగా పర్మిషన్లు ఇచ్చిర్రు, మరి వాళ్ళ నీళ్ళు ఎక్కడ పోవాలి? చెర్లను మింగేసిరు కదా, నాలాల మీద ఇల్లు కట్టిరు కదా. ఇలా హైడ్రాది ఇచ్చింది ఎందుకు? 10 ఇండ్లు పోయినా పర్వాలేదు, బస్తీ బాగుండాలని. చెర్లను కాపాడి ఎవరికి ఇస్తాడు? ప్రభుత్వం తీసుకుంటలేదు, రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకుపోతారు. ఏ చెర్లను కబ్జా చేసిరో అవి కూలగొట్టి ఆ చెర్లల్లో బతుకమ్మ కుంటలు లాంటి బతుకమ్మ కుంటలను వెలికి తీసి అదే బతుకమ్మలు మొన్న వేసినాం. ఇవాళ కారేరు షెడ్డుకు తోలేరు, చేయి గుర్తే కావాలంటా ఉన్నారు. అందుకే మేము పాటలు కూడా రాస్తాం. ఒక పాట బాగా కోసం పాడండి. ఈ మధ్య రీసెంట్ గా ఒక పాట అయితే ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది. సో మీరు వాడండి. హైడ్రోజేహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి, అక్రమ కట్టడాలను వరి కట్టబట్టిరి. ఎందుకు రాసాము? ఇప్పుడు మీడియా వారు ఉన్నారు, మీరు ప్రపంచాన్ని ఈ హైదరాబాద్తో పాటు జూబ్లీ హిల్స్లో జరుగుతున్న అన్ని పార్టీల వాయిస్ చూపిస్తూ ఉన్నారు. అన్న మీ ఇల్లు కూలగొట్టిండ్రు, అడ్జస్ట్ మన హైదరాబాద్లో వచ్చి మన నా ఇల్లు అయితే కూలగొట్టలే. ఇక్కడ 100 మంది ఉన్నారు, రోడ్డు మీద ఎవరినన్నా అడగండి. కూలగొట్టిన ఇండ్లు ఎవరి అంటే కబ్జా కోర్ల ఇండ్లు కూలగొట్టిర్రు. అది కేవలం ఆ బస్తీని కాపాడడానికి. ఆ నాలాలు ఎవరైతే కబ్జా చేసిరో నాలాల మీద ఉన్న ఇండ్లను కూలగొట్టిర్రు. కాబట్టి హైడ్రాను మేము స్వాగతిస్తూ ఉన్నాము. హైడ్రా ఉండాల్సిందే. హైడ్రాను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడతలేదు, బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఎందుకంటే ఆనాటి భాగవతాలు రేపు బయటపడతాయని. ఆనాటి పైసలు తీసుకొని మనోడే చేసుకుంటే అయితే కబ్జా కోరు కాదు వాడు మనోడే అని మీరు ధారాదత్తం చేసినందుకు ఇలా బస్తీలన్నీ మునిగే ప్రమాదం వచ్చింది. అట్లా ఒక పాట. స్థానిక నాయకుడు బీసీ బిడ్డ. నేనేమంటున్నా, మనం 75% మంది బీసీలం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కలిస్తే బహుజనులం 75% మంది ఉన్నాం. ఇవాళ బీజేపీలో రెడ్డి బిడ్డకి ఇచ్చిర్రు, బీఆర్ఎస్లో కమ్మ బిడ్డకి ఇచ్చిర్రు. అందుకే నేనేమంటున్నంటే 75% ఉన్న బీసీలు రన్నా ఏ పార్టీలు ఉన్నారన్నా, మీరు బీఆర్ఎస్లనే ఉండండి పర్వాలేదు, బీజేపీలనే ఉండండి పర్వాలేదు. అందులో బీసీ లేకపోతే బీసీ ఎవరికి టికెట్ ఇచ్చిందో వాళ్ళకు ఓటేయండి. 75% ఉన్న బీసీలు రన్నా ఏ పార్టీలు ఉన్నారన్నా, ఏ పార్టీలు ఉన్నా కానీ బీసీలంతారన్నా మీరొక్కటయ్యిరన్నా. నవీను యాదవ్ అన్న బీసీ బిడ్డరన్నా ఓటెయ్యగదలరన్నా, బీసీల దమ్ము చూపి దుమ్ము దులుపరన్నా దునియాకు చాటరన్నా. అందుకే బీఆర్ఎస్ పార్టీలు ఉన్న పర్వాలేదు రన్నా, నువ్వు బీసీ అయితే రన్నా.
బాగా అర్థం చేసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్లు ఉన్న బీసీలు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న పర్వాలేదు రన్న, నువ్వు బీసీ అయితే రన్న, కమ్మల వెలుమలొద్దు మనకు బీసీలేమొద్దు, నవీన్ యాదవ్ బీసీ రన్న. ఆ పార్టీలో ఉండండి. బీసీకి టికెట్ ఇచ్చింది ప్రజాప్రభుత్వం, 42% వాటా బీసీలకు ఇచ్చింది. ఈ వాటా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీసీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు అడ్డం వచ్చినా నవీన్ యాదవ్ గెలుపును ఆపలేరు. ఎందుకంటే స్థానికుడు, ఈ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం. మరి అలా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ క్యాండిడేట్లు పరాయోళ్ళు. మేము ఎక్కడ పోయినా, ఏ బస్తీకి పోయినా జూబ్లీహిల్స్లో అంటా ఉన్నారు, పరాయుణ్ణి తరిమేద్దాం, స్థానిక నాయకుడిని పట్టం కడదాం. మాది హైదరాబాదు, మాది జూబ్లీహిల్, మాది హైదరాబాదు, మాది జూబ్లీహిల్స్ పక్కా లోకల్, మాది హైదరాబాదు, మాది జూబ్లీహిల్స్ పక్కా లోకల్, చేతి గుర్తు కోటేద్దాము, మన నవీనన్నను గెలిపిద్దాము, మాది అరెరర మాది చల్, మాది హైదరాబాదు, మాది పక్కా జూబ్లీహిల్స్. స్థానిక నినాదం మా పక్కనున్నది, నవీన్ యాదవ్ అన్న పక్కనున్నది, కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్నది, ఎంఐఎం తోడున్నది, రేవంత్ అన్న అండ ఉన్నది, బట్టన్న భరోసా ఉన్నది, పొన్నమన్న పోరాటం ఉన్నది, పోరాట పటిమ ఉన్నది. ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారి అండ ఉన్నది, వివేక్ అన్న తోడు ఉన్నాడు. జూబ్లీహిల్స్లో 40 సంవత్సరాల సేవ ఉన్నది. నవీన్ అన్న ఏ బస్తీకి పోయినా ఆడతల్లులు ఆరతి పడతా ఉన్నారు. మొగోళ్ళంతా జై నవీన్ అన్న అంటూ జెండలు ఎత్తిర్రు. 11వ తారీఖు ఒకటే బాకీ ఉన్నది. ఒక్క గుద్దు గుద్దితే జూబ్లీహిల్స్లో 3 రంగుల జెండా రెప్పర్ 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 రెప్పలాడుతుంది. నవీన్ అన్న అసెంబ్లీలో అడుగు పెడతాడు. 150 కోట్ల నిధులు ఆల్రెడీ 4 నెలల కింద జూబ్లీహిల్స్లో ఇచ్చిర్రు. 48% వాటా పనులు పూర్తయినాయి. మిగతాయి ఎన్నికల తర్వాత వందలాది కోట్ల నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ను బంగారు జూబ్లీహిల్స్గా మారబోతుంది. మరో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి, నవీన్ అన్నకు, జూబ్లీహిల్స్ ప్రజలకు విడదీయలేని బంధం మొదలవుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.